హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్ నుంచి మనం కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. కజ్జికాయలు ఇదిగోండి. కజ్జికాయల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇది ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి ఒక అర కేజీ తీసుకొని నేను తురిమి వేయించి పెడతానండి. వేయించింది యాడ్ చేస్తాను. ఇదిగోండి, ఇది బెల్లం 30 కేజీ. ఇంకొక అర కేజీ పుట్నాల పప్పు. పుట్నాల పప్పును కూడా వేయించి పొడి చేస్తారండి. ఇదిగోండి, ఇప్పుడు వేయించి పొడి చేసిన ఎండు కొబ్బరి. ఇదిగోండి, ఈ విధంగా అయితే నేనైతే తురిమి వేయించి బేసన్లో వేసానండి. ఇప్పుడైతే ఇది పుట్నాల పప్పు, అది కూడా వేయించి పౌడర్ చేశాను. అర కేజీ అండి, మొత్తం కలిపి అది కేజీ. ఇప్పుడు దీనికి మనం బెల్లం ఎంత వేస్తామంటే 30 కేజీ వేసుకుంటామండి. నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. దాన్ని అయితే కత్తితో తురుముకున్నానండి, గడ్డలు లేకుండా తురుముకొని దాన్ని కూడా 30 కేజీని దీంట్లో అయితే యాడ్ చేస్తాను. ఇలాచీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని అయితే కలపండి. కొంచెం ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉంటే మాత్రం గడ్డలు పోయేలాగైతే కలుపుకున్నామా. చేత్తో అలా కలుపుకొని పక్కనైతే ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకోండి. ఇంకా స్టఫింగ్లో మనం వేసేది ఏంటంటే జీడిపప్పులు చిన్నగా కోసేసి చిన్న చిన్న ముక్కలు చేసి జీడిపప్పులను కూడా వేయించి నేతిలో వేయిస్తానండి. నెయ్యి కూడా 1 స్పూన్ వేస్తాను దీంట్లో, తర్వాత చూపిస్తాను మీకు అది. ఇప్పుడైతే చూడండి, ఇదిగోండి, పూరీకి అయితే నేను 2 కప్స్ మైదా తీసుకున్నానండి. కజ్జికాయలు పై పూరి అనమాట, అది పూరి కోసం. ఇది సుజీ అండి. సుజీ అయితే 2 టేబుల్ స్పూన్ వేసాను. సాల్ట్ ఒక అర స్పూన్ వరకు వేస్తానండి, సాల్ట్. ఇప్పుడైతే ఇది నెయ్యి అండి. ఒక 6 టేబుల్ స్పూన్లు తీసుకొని బాగా వేడి చేసి మసలేది దాంట్లో పోసేసానండి. చేయి పెట్టమాకండి, చేయి పెడితే కాలిపోద్ది. స్పూన్తో ఇలా తిప్పుకొని తర్వాత మీరు చేతితో బాగా కలుపుకోండి. నెయ్యి పిండి అంతా కలిసేలాగా. దీంట్లో మనం సాల్ట్ కూడా వేసుకున్నామండి, ఒక అర స్పూను. ఇదిగోండి, ఇప్పుడైతే బాగా ఇలా కలపండి. నెయ్యి ఏమైనా సరిపోతే కొంచెం వేసుకోండి. ఎంతవరకు కలపాలి, ఎంతవరకు మనం ఆపాలి అంటే చూడండి ఒక్కసారి. అదిగోండి, అలా ముద్దలాగా రావాలి మనం పిండిని కలిపినప్పుడు. అంతవరకు నెయ్యి కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. వేడి నెయ్యి అయితే పోయాలి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం కలిపేసాం కదా, ముద్ద వచ్చేసింది. ఇప్పుడు కొంచెం వాటర్, మామూలు వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇట్లా మామూలు వాటర్ పోసుకొని మన గోధుమ పిండిలాగా కలుపుకోండి. గోధుమ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోండి. మరీ లూజ్గా కలిపితే మీకు పూరి అతుక్కుపోద్దండి. అందువల్ల మీకు కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. కొంచెం పోసుకుంటూ తగినన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారి అయితే మీరు వాటర్ పోయొద్దు. ఇలా కలుపుకుంటూ మీకు పడితేనే వాటర్ పోసుకోండి. ఇదిగోండి, ఇట్లా కలుపుకోండి. శుద్ధ అయితే ఇలా రావాలి. అదిగోండి, అలా వచ్చింది శుద్ధ. ఇప్పుడు ఇది గట్టిగానే ఉందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ వేసి ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టుకుందామండి. ఒక సైడ్ పెట్టేద్దాం. అదిగోండి, ఆ విధంగా రావాలి. గట్టిగా ఉంది కదండి, మీకు చేతులు కూడా అంటుకోవట్లేదు. అలా ఉండాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని ఒక సైడ్కి పెట్టేసేయండి. మూత పెట్టి గాలి ఆడితే ఆరిపోయిద్దండి. లేకపోతే ఒక గుడ్డ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది స్టఫింగ్ కదా, మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్. దీంట్లో మనం జీడిపప్పులు వేయించి కలుపుదామండి. నేతిలో చేసిన జీడిపప్పులు. కొంచెం నెయ్యి కూడా 2 టేబుల్ స్పూన్స్ నేను వేసానండి దీంట్లో. ఇప్పుడైతే బాగా కలుపుకోండి. స్టఫింగ్ అయితే ఈ విధంగా పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకోండి. చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి.
2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయండి. ఈ రెండింటిని నేతితో మిక్స్ చేద్దామండి. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాంతో మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం, క్రీమ్ లాగా. ఈ క్రీమ్తో ఏం చేద్దాము అనేది మీరు చూద్దరు. కానీ ఇదిగోండి, ఇప్పుడైతే మాత్రం మీరు ఇట్లాగా క్రీమ్ లాగా తయారు చేసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఇలా కలుపుకోండి. కొంచెం తడిచే వరకు నెయ్యి మాత్రమే వేసుకోండి, ఇంకేం వేయద్దు. నెయ్యితోనే అది తడవాలండి, క్రీమ్ అవ్వాలి. ఇట్లా కార్న్ఫ్లోర్ క్రీమ్ని పక్కనైతే పెట్టుకోండి. దీన్ని మనం చపాతీకి మధ్యలో వేస్తామండి, మనం లేయర్స్ రావడానికి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి ఇలా మెదుపుతాం. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూడండి, అదేవిధంగా మీరు కూడా చేసుకోండి. స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి, వీడియోని చూసినట్లయితే మీకు తెలుస్తుంది. లేకపోతే ఏం చేస్తున్నానో ఏంటో మీకు అర్థం కాదు. ఇదిగోండి, మనం తీసుకున్న పిండిని అలా చేసుకొని మనం కొన్ని పార్ట్స్గా చేసుకుందాం, ఒక 5 పార్ట్స్గా. ఇవ్వండి, 5 పార్ట్స్ అయినాయి. ఒక్కొక్క ముద్దను తీసుకొని మనం చపాతీలా చేద్దాం. నాట్ పూరి, చపాతీలా చేసేసి దాని మీద మనం చేసి పెట్టుకున్న క్రీమ్ రాసేసి మళ్ళీ ఇంకో చపాతీ చేసి దాని మీద రాసి అట్లా అనమాట. ఒకదాని మీద ఒకటి 5 కూడా పెట్టుకుందాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి, మధ్యలో మీరు తీసేయొద్దండి. అలాగే చిన్న కామెంట్ అయితే చేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తున్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టిన వీడియో మీకు అప్డేట్గా అయితే వస్తుందండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మీరు ఒక్కొక్క ముద్దని తీసుకొని ఈ విధంగా చపాతీలాగా చేసుకోండి. చూసారు కదా, చపాతీలాగా చేసేసుకొని మీకు పొరలుగా రావాలి, నోట్లో పెడితే కరిగిపోవాలి, మీకు పైన పూరి గట్టిగా ఉండకుండా టేస్ట్గా ఉండాలి అంటే కంపల్సరీ మీరు ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది పూరి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే పూరి అనమాట. అంత బాగుంటుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మనం లోపల పెట్టిన స్టఫింగ్కి దీనికి మ్యాచ్ అయిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పూరి పెట్టాం కదండి, ఆ పూరి మీద మీరు కార్న్ఫ్లోర్ పేస్ట్ రాయండి, కార్న్ఫ్లోర్ బియ్యం పిండి పేస్ట్. ఇలా మళ్ళీ ఇంకో పూరి చేసుకోండి, దాని మీద ఇంకోటి పెట్టండి. అలా 5 పూరీలను కూడా మీరు ఒకదాని మీద ఒకటి అప్లై చేస్తూ ఈ కార్న్ఫ్లోర్ క్రీమ్ మొత్తాన్ని చుట్టేసేసేయండి ఇలాగా. ఇప్పుడు మొత్తానికి 5 వేసేసాం మనం. ఇప్పుడు ఇలా చుట్టండి, అలా రోల్ లాగా చుట్టేయండి. అలానండి, అలా అంటే సాగుతుంది మీకు, గట్టిగా కదండి, మామూలు స్మూత్గా అలానండి చాలు. ఇట్లా రోల్ లాగా చేసుకొని మీకు ఎంత పూరీ కావాలి, మీకు ఎంత సైజు, పెద్ద పూరీ కావాలి, పెద్ద కజ్జికాయ కావాలంటే కొంచెం పెద్దది చేసుకోండి. చిన్ని కజ్జికాయలు, చిట్టి కజ్జికాయలు కావాలంటే మీరు చిన్నగా కట్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని వస్తే అన్ని మీరు కట్ చేసేసుకోవచ్చు. మీరు పూరీ చేసేటప్పుడు అరలు కనపడేలాగా అయితే మీరు పెట్టాలండి. అంతేగాని ఇటు తిప్పి పెడితే మీరు ఇంకెలా చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఎలా పెట్టాలి అనేది మీకు చూపిస్తాను పూరీ చేసేటప్పుడు. అట్లా సాగదీయండి మొత్తాన్ని చేతులతో. ఓకేనండి, ఇప్పుడైతే మనం ముక్కలు కట్ చేసుకుందాం. అలా
మీకు పెద్దది కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది. నేనైతే చూడండి ఈ సైజ్ అయితే కట్ చేస్తున్నాను. అలా ఎన్ని వస్తే అన్ని కట్ చేసుకోండి. మీరు పూరీ చేసేటప్పుడు నేను ఎలా పెట్టానో దాన్ని అలాగే పెట్టి మీరు పూరీ ఒత్తుకోవాలండి. అంతేగాని అడ్డంగా తిప్పారనుకోండి మీకు లేయర్స్ అయితే రావు. ఇప్పుడు నేను ఎలా పెట్టాను అక్కడ అదే మోడల్లో పెట్టి మీరు పూరీ చేయాలి. లేయర్స్ కనపడాలి. అలా అలా మొత్తాన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అదిగోండి అలా అలా పెట్టి మీరు పూరీ చేయాలండి. అప్పుడు మీకు లేయర్స్గా వస్తాయండి. మీరు అట్లా కాకుండా ఇటు అడ్డు తిప్పారనుకోండి మామూలుగా, అప్పుడు మీకు అసలు ఒక్క లేయర్ కూడా రాదు. మామూలుగా మనం చేసుకున్నట్టే ఉంటుంది. మామూలుగా మనం పిండి శుద్ధ పెట్టి చేసినట్టే ఉంటుందండి. ప్రాక్టీస్గా మీరు అట్లా పెట్టి అయితేనే చేయాలండి. ఇప్పుడు నేను అలా పెట్టాను అక్కడ గిన్నెలో, అలాగే పెట్టి చేయాలి. అంతేనండి. దీన్ని ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇంకొక్కొక్కటి తీసి మీరు అలా ఒత్తుకోండి. అది వచ్చేసరి అలా అలా ఇప్పుడు మీకు లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని ఒత్తుకోండి. మెల్లిగా చేయండి మధ్య, ఎందుకంటే లేయర్స్ ఉన్నాయి కాబట్టి హోల్ పడిపోయే అవకాశం ఉంటుంది. హోల్ పడినప్పుడు కొంచెం ఏమైనా పిండి పెట్టి మనం క్లోజ్ చేసేయచ్చండి, కానీ పడదు. నేను మొదట చేశాను కాబట్టి కొంచెం అలా హోల్ పడింది, పడదండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇలా చేసుకోండి. అలా మెల్లిగా చేసుకొని దాని మీద మీరు మనం చేసుకున్న స్టఫింగ్ చేసుకొని కొంచెం వాటర్ చివర్లు రాసుకొని అంటించేసేయండి. చూస్తారు కదా, అలా మరి గట్టిగా రుద్దితే మీకు లేయర్స్ పగిలిపోతాయి. అంతేనండి. ఇప్పుడైతే మీరు స్టఫింగ్ పెట్టుకోండి. మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం స్టఫింగ్. మనం బెల్లం చేసుకునేది బెల్లం కజ్జికాయలు కాబట్టి బెల్లం స్టఫింగ్ అయితే మనం పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫింగ్ కొంచెం వాటర్ అలా రాయండి, అప్పుడు మీకు అతుక్కుంటుంది. ఇప్పుడు క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసి కొంచెం చుట్టూ అంటించేయండి. ఒక స్పోక్ తీసుకొని మీరు నొక్కినట్లయితే చివర్లో చక్కగా అతుక్కుపోతుందండి. అది అలా. అంతేనండి. ఈజీగా టేస్టీగా వెన్నపూస లాంటి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే చిన్న కమెంట్ చేసి అయితే చెప్పండి అబ్బా ప్లీజ్. ఇప్పుడండి ఒక్కొక్కటి మనం చేసి పెట్టుకున్న కజ్జికాయలన్నీ ఇలా వదిలేద్దాం. ఆయిల్ పెట్టుకున్నామండి. బాండీలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం కజ్జికాయ వేయాలి. ఇట్లా మీకు ఎన్ని పడితే అన్ని ఇటు కాలిన తర్వాత అటు తిప్పండి. అటు తిప్పిన తర్వాత తీసేసేయండి. అంతేనండి. చూసారు కదా, ఈజీగా చేసాం కదా మనం, కానీ దాని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కానివ్వండి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. అంతవరకు కూడా మనం ఆయిల్లో కాల్చుకొని ఆ తర్వాత మనం తీసేద్దామండి. అంతేనండి, కాగిపోయింది. అయిపోయినాయండి కజ్జికాయ. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు తీసేసేయండి. చూసారా లేయర్స్గా ఎలా ఉందో మీకు. అసలు తింటుంటే ఉంటుందండి, మెత్తగా ఉంటుంది, చక్కగా క్రీమీగా బాగుంటుందండి. మనం రాసిన పేస్ట్కి ఒకదానికి ఒకటి అంటుకుపోదు, అలా అనమాట. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా తయారు చేసుకోండి. ఇంకొక వాయి మీకు నేను చేసి చూపిస్తాను.
చూసారు కదా, ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని తీసేసుకోవచ్చండి. మంచి టేస్ట్గా ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా అయితే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు